హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పోయిన వారము హల్లెలూయా, పోయిన వారం మనము ఏం తెలుసుకున్నాము? మందసం గురించి. హల్లెలూయా అంటే ప్రేమ క్షమాపణ. ప్రేమ క్షమాపణ. ప్రేమ అంటే క్షమాపణ ఉంటే ఫలిస్తాం. హల్లెలూయా. ప్రేమ, దేవుని ప్రేమ లేకపోతే, క్షమాబుద్ధి లేకపోతే మనం లైఫ్లో ఫలించము, అంటే ఎదగము. అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో మనం పైకి ఎదుర్కొంటూ రాలేము. హల్లెలూయా. అంటే ఫలించాలి. ఫలించడం అంటే ఏమి? దేవుని ఇష్టం ఏంటంటే ఆదికాండం చెప్తారు దేవుడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు కాపు కాయండి, మీరు విస్తరించండి అంటారు దేవుడు. దేవునికి విస్తరించంటే ఆశ, దేవునికి ఆశించంటే ఆశ, దేవునికి ఫలించాలంటే ఆశ. అంటే మనం ఫలించకపోవడానికి కారణము 4 రకాలు ఉంది. ఫలించాలి. ఎలాగ ఫలించాలా అంటే చూడండి, యెషయా ఫలించటము. యెషయా 5వ అధ్యాయము. యెషయా 5వ అధ్యాయము. యెషయా 5వ అధ్యాయము. నా ప్రియుని గూర్చి నీ పాడెదను వినుడి, అతను ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండను. ఆయన దానిని బహుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపాలని ఎదురు చూచుచూ ఉండను, కానీ అది కారు ద్రాక్షలు కాచను. ఏ ద్రాక్షలు కాచినంత? కారు ద్రాక్ష. బైబిల్లో 3 ద్రాక్ష తోట కనిపిస్తుంది. బైబిల్లో 3 ద్రాక్ష తోట. ద్రాక్ష తోట ఎవరంటే మనమే. హల్లెలూయా. ద్రాక్ష తోట ఎవరు? మనమే. ఇశ్రాయేలు, యూదులు, మనం కూడా. దేవుడు మంచి ద్రాక్ష పండ్లు కాస్తుందంటే అది ఏంట? కారు ద్రాక్ష, పిచ్చి ద్రాక్ష పండు కాస్తుందంట. పిచ్చి ద్రాక్ష పండ్లు. హల్లెలూయా. ద్రాక్ష పండు సంఘమే. చూడండి, యెషయా 27వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఒక ద్రాక్ష తోట కనిపిస్తుంది. ఇది ఏం ద్రాక్ష తోట అంటే, ఆ దినమున్న మనోహరమైన ఒక ద్రాక్ష వనమును దాని గురించి పాడను. హల్లెలూయా. మనోహరమైన ద్రాక్ష తోట. మనోహరమైన ద్రాక్ష తోట అంటే అది పరలోకం. ఏమది? అది పరలోకం. ఇంకొక ద్రాక్ష తోట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయం చూస్తే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయి. ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపాలని దానిలోని పనికిరాని తీగను తీసివేయండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మీరు పవిత్రులై ఉన్నారు. చదువు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఏమంట? నా యందు మీరు నిలిచుండండి, నేను మీ యందు నిలిచుండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి తీగ ద్రాక్షవల్లిలో నిలిచట్టు తానంత తానే ఫలింపదో. చాలా మంది చెప్పుకుంటారు చూడండి,
నేను సంపాదిస్తాను, నేను అది చేస్తాను. కొంతమంది అనుకుంటారు వాళ్ళు తెలివితేటలు, నాకు తెలివితేటలు, నాకు భయంకర తెలివి ఉంది, రాళ్ళు నేను కర్రని పాము చేస్తా, పాముని కర్ర చేస్తా. ఏం చేయదు, ఏం జరగదు. హల్లెలూయా. ప్రభు చెప్తా, నాకు వ్యతిరేకంగా సంఘానికి వ్యతిరేకం చేస్తే ఏది కూడా జరగదు. హల్లెలూయా. నేనైనా సరే, నువ్వైనా సరే. హల్లెలూయా. సంఘం ఎవరిది? ద్రాక్ష తోట ఎవరిది? దేవుని. చూడండి, 3 ద్రాక్ష తోట గురించి చెప్పినా మీకు, 3 ద్రాక్ష తోట గురించి చెప్పినా. హల్లెలూయా. ఒక ద్రాక్ష తోట యెషయా 5వ అధ్యాయం చూస్తే అది ఏ ద్రాక్ష తోట అంట? శ్రేష్టమైన ద్రాక్ష తోట. ఏ ద్రాక్ష తోట? శ్రేష్టమైనది. ఆ ద్రాక్ష తోటలో ఉన్న వేర్లను, రాళ్ళను, పనికిరాని తీగలను తీసివేసి ప్రభు ద్రాక్ష తోట వేస్తే ఆయన మంచి ఫలం ఇస్తే ఎదురు చూశారంట. అది ఏ ఫలం ఇచ్చారంట? చేదైన ద్రాక్ష పండించినది. హల్లెలూయా. దేవుడు ఎదురు చూసిన ద్రాక్ష ఫలం ఇవ్వలేదు, దేవుడు ఆశపడిన ద్రాక్ష ఫలం ఇవ్వలేదు, అది పిచ్చి ద్రాక్ష ఫలం ఫలించినంత. హల్లెలూయా. ఎలాంటి ద్రాక్ష తోట అది అంటే శ్రేష్టమైన ద్రాక్ష తోట. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ద్రాక్ష తోట ఫలించిన కారణం ఏమి? ద్రాక్ష తోట ఫలించిన కారణం ఏమి? ఫలించాలి ఏం చేయాలి? బాగా ఫలించాలి ఏం చేయాలా? నీళ్ళు పోయాలా, ఎరువు వేయాలా, కాపు కాయాలా? హల్లెలూయా. సరే, 3 ద్రాక్ష తోటలు కొత్త నిబంధన చూస్తే నేనే ద్రాక్ష వల్లి అంటాడు. యేసుప్రభు అంటాడు, నేనే ద్రాక్ష వల్లి, మీరు తీగలు. అంటే లోకంలో ఉన్నంతా ఎవరంటే తీగలే మనం అందరం, ఆయన వేరు. హల్లెలూయా. చూడండి, నా యందు ఎవరు, మీ యందు నేనందు మీరును, మా యందు మీరును ఎవరు నిలిచి ఉంటారు వారు బహుగా ఫలించి చెప్తున్నారు. అంటే ద్రాక్షవల్లితో తీగలు కలిస్తేనే, అంటు కట్టుబడితేనే బహుగా ఫలిస్తుంది. అంటు కట్టుబడి ఫలిస్తుందా? ఫలించదు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన ద్రాక్ష తోట సంఘానికి వచ్చిన చాలా మంది ఫలిస్తున్నారా? నిజంగా ఫలిస్తున్నారా? ఒక్కొక్కరికి ఒక స్వార్థం ఉంది. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక స్వార్థం. ఒకరికి ధన ఆశ, ఒకరికి శరీర ఆశ, ఒకరికి కనిపిస్తే వాళ్ళంతా కనిపిస్తుంది. ఒకరికి ధన ఆశ, ఒకరికి శరీర ఆశ. హల్లెలూయా. ద్రాక్ష తోటను ఎవరు ఫలించాలా? ఎవరు ఫలించాలా? నేను అనువా? ఎవరు ఫలించాలా? సంఘం ఫలించాలా? సంఘం ఎవరిది? దేవునిది. సంఘం ఫలిస్తే మనం బాగుంటాం. నేనన్నా సరే, నువ్వన్నా సరే. హల్లెలూయా. చూడండి, ఆయన ఎంతగో ఎదురు చూస్తారంట. చూడండి, 5వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా 5వ అధ్యాయం 3వ వచనం. యెషయా 5వ అధ్యాయం 3వ వచనం. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని నిన్ను వేడుకొనిచున్నాను. ఎవరన్నా ద్రాక్ష తోట? ఆ తోట ఎవరు? ఇశ్రాయేలు, యూదులు, మనకు. అలా నాకు న్యాయం కావాలి. నేను మిమ్మల్ని చూడలేదా? మీకు బాగా చేయలేదా? మిమ్మల్ని దీవించలేదా? మిమ్మల్ని ఆశ్రయించలేదా? మీకు అన్ని ఇచ్చాను కదా, నా ఫలం ఏది? నా ఫలం ఏది? చెట్టు బాగుందంటే ఏం కారణం ఏమి? చెట్టు బాగుందంటే ఏం కారణం? చూడండి, అది పచ్చగా, మామిడి చెట్టు పచ్చగా ఉంది. అది పచ్చగా కారణం ఏమి? చెప్పండి. నీళ్ళు తేమ, అన్ని చెట్లు పోస్తాయి, వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయిన చెట్టు నీళ్ళు పోస్తాయి. ఓ చెట్టు ఫలం పచ్చగా ఉండే కారణం ఏమి అంటే దాని లోపల వేరు కారణం. దాని లోపల కారణమే లోపల భూమిలో వేరు కారణం. చూడండి, యోబు గ్రంథము 29వ అధ్యాయము 19 చూడండి. యోబు గ్రంథము బాగుందండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము. నా వేళ్ళ చుట్టూ, అంటే వేలు చుట్టూ, అది కొంచెం మిస్టేక్ ఉంది. ఏమంట? నా వేరు చుట్టూ నీళ్లు వ్యాపించును. ఏమన్నంట? వేరు బాగుంటే, వేరు శక్తి ఉంటే
తీగలు పచ్చగా ఉంటుంది, చెట్టు పచ్చగా ఉంటుంది. హల్లెలూయా. నీ కుటుంబం పచ్చగా ఉంటుంది, నీ పిల్లలు పచ్చగా ఉంటారు. కారణం ఏమి? వేరు బాగుండాలా. హల్లెలూయా. చూడండి, మన ఆత్మీయంగా వేరు ఏదంటే, మన ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా చూస్తే వేరు మన హృదయం. లోపల కనిపిస్తుందా? నంచు లోపల కనిపిస్తుందా? కనిపిస్తుందా? కానీ ఎవరు కనిపిస్తుంది లోపల ఉన్నది? హల్లెలూయా. ఆ లోపల ఎవరు తెలియదు. 2 ప్యాచ్లు ఉంది, 3 ప్యాచ్లు ఉంది, ఒక చెట్టు ఉంది, తామ చెట్టు ఉంది, రోజాపు చెట్టు ఉంది. హల్లెలూయా. తెల్ల డ్రెస్ ఉంది, నల్ల డ్రెస్ ఉంది. హల్లెలూయా. అంటే బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ ఉంది, వైట్ ఉంది. వైట్ అంటే దాచుకునేది, వైట్ అంటే బయట కనిపించదు, నల్లగా అంటే దాచుకోవడం. హల్లెలూయా. చూడు, యోబు ప్రియులారా, నా వేలు చుట్టూ నీళ్లు ఉందంట. నీళ్ళు అనగా వాక్యం. నువ్వు బాగా ఫలించాలంటే వాక్యం ఉండాలి. హల్లెలూయా. చూడండి, నీ ఆత్మ వర్ధిల్ల ప్రకారము నీవు అన్ని విషయాలు సౌఖ్యం ఉండాలంటే ఆత్మ వర్ధిల్లాల, శరీరం కాదు. శరీరం కాదు. హల్లెలూయా. శరీరం బాగా స్నానం చేసుకోవాలి, రోజు స్నానం చేయాలి, శుభ్రంగా ఉండాలి. హల్లెలూయా. కానీ ఆత్మ వర్ధిల్లాల. రోజు రోజు కొత్త వాక్యం నేర్చుకోవాలి, రోజు రోజు కొత్తది నేర్చుకోవాలి బైబిల్లో. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని తాగాలంటాడు. ఏది కలిగితే వాక్యాన్ని తాగాలంటాడు. హల్లెలూయా. వేరు శక్తిగా ఉంటేనే చెట్టు బాగుంటుంది, స్ట్రాంగ్గా. వేరే శక్తి లేకపోతే చెట్టు స్ట్రాంగ్గా ఉండదు, అది ఎండిపోతుంది. హల్లెలూయా. బైబిల్ 4 వేలు గురించి చెప్తా. బైబిల్ 4 వేలు గురించి. చిన్న హెబ్రీకి రాసిన పత్రిక, వేలు గురించి 12వ అధ్యాయము 14-15. హెబ్రీకి రాసిన పత్రిక, హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 14-15. చదవండి సార్. అందరితో సమాధానము కలిగి ఏమంట? అందరితోనూ సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. ఏమంటున్నాడు? అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభుని చూడడు. హల్లెలూయా. చూడండి, మనం 4 మాట మారియో ప్రార్థన పరిశుద్ధం కాదు. ఆలోచన, తలంపులు, దేవుని ఎదుట అన్ని విషయాలు కూడా పరిశుద్ధం ఉండాలి. హల్లెలూయా. చూడండి, 4 వేలు చెప్తున్నాం మీకు. 4 బాగా వినండి. చెట్టు చెడిపోవడం కారణం 4 వేలు. చదువు 15. మీలో ఎవరైనాను దేవుని కృప పొందక తప్పిపోనేమో అని చేదైన వేరు. అది ఏమిది? ఎందుకంటే అది పరిశుద్ధ లేకపోవడం వలన చేదైన వేరు వచ్చిందంట. హల్లెలూయా. ఏమంటది అర్థము? పరిశుద్ధ లేకపోవడం వలన నీ వేరు ఏమవుతుంది? లోపల చేదైపోతుంది. చేదైతే ఫలం కాస్తుందా? నువ్వు అనుకున్న రిజల్ట్ నీకు రాదు. హల్లెలూయా. మీరు మందిరానికి వస్తారు. ఇప్పుడు క్రైస్తవులు ఎట్లా వస్తారు? ఇప్పుడు నాకు జనరల్ క్రైస్తవులు అంటే, నాకు బిల్డింగ్ కట్టాలా, నాకు పెళ్లి కావాలా, నాకు కార్ కావాలా, పిల్ల కావాలా, చెప్పు, నాకు అది కావాలా, ఇది కావాలా వస్తారు. దానికి రిజల్ట్ ఉందా? దాని రిజల్ట్ ఉందా? దాని రిజల్ట్ వాళ్ళు ఏం చేయాలా? నీకు అవాబోకాలు ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? వేరు శుద్ధంగా ఉండాలి. వేరు ఎలా ఉండాలా? లోపల 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 శుభ్రంగా ఉండాలి. చూడండి, ఆ వేరు చెడిపోయిన కారణం ఏమంటే, మనం దేవుడు ఎందుకు పిలిచాడు? నాదే మీరు అబద్ధాలు చెప్తారు, నన్నే మోసం చేస్తారు. దేవుడి సేవకుడు నేను, నాదే అబద్ధాలు చెప్తారు, నన్ను మోసం చేస్తారు. దేవుడిని మోసం చేస్తుంటే కదా. అవునా కదా? అవునా కదా? చెప్పండి. అననీయ సప్పీరా ఎలా చనిపోయినారు? అననీయ సప్పీరా ఎవరి తెచ్చి ఎలా చనిపోయినారు? ఎవరి దగ్గర చెప్పి? పేతురు సేవకుని చెప్పి. ఇప్పుడు నాదే నువ్వు అబద్ధం చెప్తే, నన్ను మోసం చేస్తే
కొత్త నిబంధనలో ఇప్పుడు కొత్త నిబంధనలు ఏం చనిపోతుందంటే ఆత్మ చనిపోతుంది, నీ సమాజం చనిపోతుంది, నీ నెమ్మది చనిపోతుంది. హల్లెలూయా. దేవుడు ఎందుకు పిలిచాడంట? ఎందుకు పిలిచాడు దేవుడు చెప్పండి? మన చదివిన వాక్యము సమాధానం ఉండటానికి, పరిశుద్ధం కలిగి ఉండటానికి ఆయన మనం పిలిచాడు. ఒకవేళ దానివల్ల దాని పరిశుద్ధ లేక సమాధానం లేకపోతే దానివల్ల ఏమంటే మళ్ళీ చదువు 12-15 క్లాస్ పత్రిక. మీలో ఎవరైనా సమాధానం లేక పరిశుద్ధం లేక ఎవరైనా మీరు తప్పిపోదురేమో, తప్పిపోతే ఏమోదంటే చేదు పుడుతుంది. ఎందుకు చేదు అని పోరా 10 ఏళ్ళు చర్చికి వచ్చాను, నాకేమి లేదు, అలానే ఉన్నాను. చెట్టు చెడిపోయిన కారణం ఎవరు? అంతే కదా. చెట్టు చెడిపోయిన కారణం ఎవరు అంటే మనం అనుకుంటాము, నేను అంతే ఇంతే. ఆయన భయంకరమైన దేవుడు. హల్లెలూయా. ఆయన భయంకర జీవ కలిగిన వాడు. హల్లెలూయా. రాళ్ళను చెట్టును పుట్టిన కాదు ఆయన. లేని వాటిని కలుగ చేయవాడు, చనిపోయిన వాడిని బ్రతికించేవాడు, జీవలేని దానికి జీవం ఇచ్చేవాడు. ఎవరంటే ఆయన చూడు. అబ్రాహం అంటారు ఆ మాట. రోమికి రాసిన పత్రిక చదివి మన ఇక్కడికి వచ్చాం. ఎవరికి రండి. రోమికి రాసిన పత్రిక 14-18 ఒకసారి. అబ్రాహం అంటారు దేవుని గురించి, దేవుని గురించి అబ్రాహం అంటారు. త్వరగా తీయడం. రోమ్ 4 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడనైన వాడు దేవునికి ఇష్టడను, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి. మృతులకు సజీవంగా చేయాలంట ఉందా? అయ్యో మీరు రోజు బైబిల్ చదువుతున్నా, నేను మిమ్మల్ని అడిగిన స్వామి దేవా స్తోత్రం. హల్లెలూయా. 10 తాను విశ్వసించిన దేవుని ఎదుట, నేను నమ్మిన దేవుని ఎదుట, నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? నా ప్రభు ఎలాంటి వాడు తెలుసా? అబ్రహాం అంటున్నాడు, నేను నమ్మిన దేవుడు ఎలాంటి వాడంటే అనగా మృతులను సజీవులుగా చేయవాడును. ఆమేన్. ఏమంట? శవాన్ని జీవమిస్తాడు. నా ప్రభు ఎలాంటి వాడంటే మృతు అయిపోయిన మరణించిన వారిని మృతులను సజీవులుగా చెయ్యవారును. ఆమేన్. మనం ఏమి ఆయన భయంకరమైన వాడు. హల్లెలూయా. రెండో చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడే ఉన్నాడు. లేదు కానీ ఉన్నట్టుగా ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడిని దేవుని ఎదుట అతడు మన అందరికి తండ్రినే ఉన్నాడు. మృతులను సజీవంగా చేయవాడు. లేని వాటిని ఇప్పుడు లేదు, ఏమి లేదు మన చేతిలో. నువ్వు నమ్మితే అన్ని ఇస్తాడు. ఎలాగ ఉండాలంటే నమ్మాలి. హల్లెలూయా. కొంతమంది నమ్మరు దేవుణ్ణి. పరిశుద్ధం ఉండదు, సమాధానం ఉండదు, చూపుల పరిశుద్ధి ఉండదు, నాలుకల పరిశుద్ధి ఉండదు, హృదయంలో పరిశుద్ధి ఉండదు, నెమ్మది ఏది ఉండదు. కానీ నేను దేవుని నమ్మినా అని కలవాలి. హల్లెలూయా. హల్లెలూయా. చదవండి పరమ గీతము 1వ అధ్యాయము 16వ వచనం. పరమ గీతము 1వ అధ్యాయము 16వ వచనం. మనం సహించిన స్థలం పచ్చని తోట. మన సహించిన స్థలము నా ప్రియుడా నీవు సుందరుడు, అతి మనోహరుడు. ఏమంట? నా ప్రియుడా
నువ్వు సుందరుడువు, అతి మనోహరుడువు. శయన స్థానము మన సైన స్థానమును పచ్చని పచ్చని చోటు అంటే స్థానం, పచ్చని అంటే ఆయన సహించిన స్థానము. హల్లెలూయా. అతనికి కలవాలి ఆయన కోరుకున్న అందం నీళ్ళు లేదే, ఎలా కలుస్తాడు చెప్పండి? ఆయన కోరుకున్న అందం నీలో ఉండాలా. ఆయన ప్రియుడు, సంఘం స్త్రీ. ఆయన ఎవరు? ప్రియుడు. మనం ఎవరు? స్త్రీ, సంఘం. హల్లెలూయా. మరి ప్రియుడు కలవాలంటే నువ్వు ఎలా ఉండాలా? నేను నీలానే ఉంటా. ఎలా ఉంటారు మీరు చెప్పండి? నేను అంటే మన దొంగ బుద్ధి, అబద్ధం, మోసం, కలహం, మనకి అన్ని మీద ఆశలు, ధనాశ. హల్లెలూయా. ఆయన కలవడు. ఆయన వచ్చి చూస్తాడు, నువ్వు మసలు ఇది వేస్ట్, దత్తి గేరు, ఇదేంటి 30 గేరు. హల్లెలూయా. అని మీరు కంపు కొడుతుంది. ఆత్మ ముద్రించాలని వచ్చి, ఆత్మ, దేవుని ఆత్మ ముద్రవలను. ఇప్పుడు పవర్ కనుక చేదు ఉంది. ఇప్పుడు రండి. ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. ఎందుకు పిలిచాడు దేవుడు? సమాధానం ఉండాలా, పరిశుద్ధ కలిగి ఉండటానికి దేవుడు మనం పిలిచాడు. ఎవరైనా తప్పిపోనియము. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఏసావు. వాడు ఒక పూట తిండి కొరకు అమ్మేస్తాడు, చేస్తాను తమ్ముందట, రే కనుకుంట ఆకారం ఎర్రగా ఉంది, అది రొట్టిగా ఉంది, అది తినాలకు ఆశగా ఉంది, ఈరా ఆఖరిగా ఉందని ఈరా, నీ జ్యేష్ఠత నాకు ఇస్తావా? జ్యేష్ఠ పుత్ర భాగం. నేను చచ్చిపోతున్నా ఉన్నాడరా, నువ్వెత్తుకోరా దాన్ని, నాకు అన్నం పెట్టరా అన్నాడు. పోయి తలపోతే సరైన వాల్యూ ఉంటుందా? తలపోతే తల ఎవరు? చూడండి బాగా వినండి బాగా. స్త్రీకి తల ఎవరు? పురుషుడు తల ఎవరు? క్రీస్తు, యేసు ప్రభు. క్రీస్తుకి తల ఎవరు? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, చాలా మంది అంటారు నా భార్య మాట విని నా మాట ఉందండి ఆయన. తల కన్నా సరే మాట వింటుందా? చెప్పండి. తాగు మాట వింటుందా? తల మాట నువ్వు వినాలి. అవునా కదా? ఒకవేళ తల్ల కాకిపోతాను అంటే రేపు తప్పురా ఉండకూడక, అది నల్ల కాకిపోతుందని చెప్పాలి. అవునా? తప్పుని కరెక్ట్ చేయాలి. నల్ల కాకిపోతే ఓకే కరెక్ట్. నల్ల కాకిపోతాం మునక నల్ల కాకారా, తల కాకారా నల్ల కాకిపోతుందని చెప్పాలి. కరెక్ట్ చేయాలి. అందుకు హల్లెలూయా. ఎందుకు? తల సరిగిపోతే చేతులు, కాళ్ళు, ఇది అవయవం అన్ని తల చెప్తుంది, బుద్ధి చెప్తుంది, రే నా కాళ్ళు ముళ్ళు పుచ్చుకుందిరా, అది తీరా అంటే అవునా, కాళ్ళు తీసి తల తీస్తుంది. హల్లెలూయా. అందుకే చూడండి ప్రియులారా, వేరు ఎందుకు చెడిపోయిందంటే ప్రియులా చెప్పండి, ఎందుకు చెడిపోయిన వేరు? పరిశుద్ధం లేకుండా. అంటే పరిశుద్ధం లేకపోతే నువ్వు చెడిపోతావని బైబిల్ చెప్తుంది. వేరు ద్రాక్షతలు బాగా ఫలించాలంటే ఎక్కడి శక్తి ఉండాలా? అంటే వేరులో శక్తి ఉండాలా. ఆ వేరు ఎందుకు చెడిపోయిందంటే పరిశుద్ధ లేదంట. అందుకు ఆ ద్రాక్ష చెట్టు, ఏ ద్రాక్ష చెట్టు? యెషయా 5వ అధ్యాయంలో ద్రాక్ష తోట, అది కారు ద్రాక్ష పండించిందంట, అది చేదైన పండించిందంట, దాని జీవితం తీపి లేదంట. అంటే మీరు కూడా అలా అయిపోతారు బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఏం లేకపోతే చెడిపోతే వేరు? పరిశుద్ధం లేకపోతే, సమాధానం లేకపోతే మీ వేరు చెడిపోతుంది. పైన వస్తారులే బాగానే, సొక్క వస్తారు పైన, ఇది లేకపోతే రెండో వేరు చూస్తాం. రెండో వేరు యెషయా 5వ అధ్యాయము 24 వచ్చింది. యెషయా 5వ అధ్యాయము 24 వచ్చింది. రెండో వేరు.
సైన్యముల అధిపతి యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్యకాలు కాల్చివేనట్లు ఎండిన గట్టి మంటలో భస్మమైనట్లు వారి వేరు కుళ్ళిపోవును. వారి వేరు కుళ్ళిపోవును. హల్లెలూయా. ఎందుకు కుళ్ళిపోయిందంట వేరు? ఎందుకు కుళ్ళిపోయిందంట? దేవుని వాక్యం వినరు. మొదటి ఎందుకు కుళ్ళిపోయింది? పరిశుద్ధి లేక, సమాధానం లేక వారు వేరు కుళ్ళిపోయిందంట. అందుకు ద్రాక్ష చెట్టు చెడిపోయింది. రెండో వేరు దేవుని వాక్యాన్ని తృణీకరించుదురు. దేవుని వాక్యాన్ని వినరు. అని వినలేకపోవడం వలన వాక్యం ఒకలాగా ఉంటుంది, నా చేష్టలు ఒకలాగా ఉంటుంది. అప్పుడు లోపల ఆత్మీయ స్థితి ఏమవుతుందంటే ఆత్మీయమైన వేరు కుళ్ళిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ మనం చేస్తే దేవుని వాక్యానికి లోబడాల. దేవుని వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. చూడండి, మగ్దలేని మరియా విభచార స్త్రీ, 7 ఆత్మలు పట్టబడిన స్త్రీ. ఆ తల్లి అంటుంది, అమ్మా నేను ఎవరిని కూడా శిక్షించలేదా? అవును ప్రభా, ఎవరిని కూడా శిక్షించలేదు, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా. ఆమె అక్కడే పాపం మొదలుపెట్టి ప్రభుని వెంబడించింది. హల్లెలూయా. మీరు ప్రభుని వెంబడిస్తారని చెప్పి మనం ఏం చేస్తాం? ప్రభుని వెంబడిస్తున్నాం, దేవుని బిడ్డలు నేను. కానీ లోకం మొదలుపెట్టడానికి కాదు. హల్లెలూయా. దేవుడు యేసు ప్రభువుకి వచ్చేవాడు అన్ని వదిలిపెట్టేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆ తల్లి పాపాన్ని వదిలిపెట్టి సీమోను కుష్ఠరోగి సీమోను ఇంట్లో ఉన్నప్పుడు ద్రాక్ష చూడండి శ్రేష్టమైన ఇది మన ఏం చెప్తామండి, జటామాంసి తీసుకువచ్చి ఆయన అభిషేకిస్తున్నారు. జటామ తైలం తీసుకొచ్చి పైన పోసి ఆమె వెంట్రుకలతో ఆమె పాదాలు కడుగుతాడు. ఆమె వెంట్రుకలతో ప్రభు చెప్తున్నాడు, ఆమె తన విస్తారం ప్రేమిస్తూ కనుక విస్తారమైన పాపను క్షమించబడ్డాయి. హల్లెలూయా. విస్తారం అంటే దేవుని కంటే ఆ జటామాంసి ఎక్కువ రేటు, విలువైనది తీసుకొచ్చి ఆయన పాల మీద పోసి, ఈ సీమోనుతో నా కాలుకి నీళ్లు కూడా ఇవ్వలేదు, ఆమె విలువైన తీసుకొచ్చి నా పాదమును కడిగి తన తల వెంట్రుకలతో నా పాదం కడుగుతుంది. ఆమె నన్ను విస్తారం ప్రేమిస్తూ కనుక విస్తారమైన పాపలు క్షమించబడ్డాయి అటంటారు దేవుడు. అంటే దేవునికి విలువైనది ఇవ్వాలి, విలువైనది. హల్లెలూయా. మీరు విలువైన ఎక్కడ ఇస్తారా? విలువైన ఇస్తారా? దాన్ని కూడా ఆలోచించేసి అన్ని దేవునికి తెలుసు. ప్రతిదీ మనం చేసే క్రియలు అన్ని కూడా దేవునికి తెలుసు. అందుకే దేవుని వాక్యాన్ని తుణీకరిస్తారు కనుక వేరు ఏమవుతుందంట? కుళ్ళిపోతుంది. మొదటి వేరు ఎందుకు కుళ్ళిపోయింది? సమాధానం లేక, పరిశుద్ధం లేక. హల్లెలూయా. మొదటి వేరు కుళ్ళిపోయింది. రెండో వారు ఎందుకు కుళ్ళిపోయిందంటే దేవుని వాక్యాన్ని తుణీకరించెదరు. దేవుని వాక్యాన్ని అంటే ఆ వాక్యం తుణీకరించడం వలన వేరు ఏమైపోయిందంట? కుళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, మూడో వేరు చూడండి. మూడో వేరు హోషేయ 9:16. హోషేయ 9:16. ఎఫ్రాయిము మెత్తబడును, వారి వేరు ఎండిపోయాను. ఏమైపోయింది? వేరు ఎండిపోయిందంట. హల్లెలూయా. ఎఫ్రాయిము మెత్తబడును, వారి వేరు ఎండిపోయాను, వారు ఫలమియ్యరు. ఆ వేరు లోపల ఎండిపోయింది, సారం లేదు, చెట్టు ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోయింది? ఏం కారణము అంటే హోషేయ 7వ అధ్యాయము 8వ వచనం చెప్పబడుతుంది.
8వ వచ్చి చెప్పబడుతుంది, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాను, అన్యజనులతో కలిసిపోయాను. అన్యజనులతో చేరిపోయినాడు. ఎవరితో? అన్యులతో కలిసిపోయిన వాళ్ళు ఏమైందంటే మనకి ఇష్టం అన్యులతో కలిసి తిరగాలంటే. వారం మూతి నాకు, నువ్వు మూతి వారు నాకు. హల్లెలూయా. అది కలిసిపోయింది. వాళ్ళు ఇష్టపోయి ఏమో ప్రాణం పోతుంది, తింటా సస్తా, వాళ్ళు ఇచ్చే ఫలాలు తిని, వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తిని, హల్లెలూయా అన్ని తిని వేరు ఏమైపోయింది లోపల, ఏమైపోయింది? ఏమో ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేది, నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు నా వల్ల అరగంట కూడా ప్రార్థన కాలేదే, లోపల వేరు ఎండిపోయిందమ్మా, లోపల వేరు ఎండిపోయిందమ్మా. ఏం కారణము అంటే అన్యులతో కలుస్తున్నావు. హల్లెలూయా. అన్యులతో కలిసి అన్యులతో చితాపట్ట వేసి తిరుగుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యులతో కలిసిపోయా గనుక ఎఫ్రాయిము నీ వేరు ఎండిపోయింది అనుక ఆ ద్రాక్ష చెట్టు, ఏ ద్రాక్ష చెట్టు? యెషయాలో ఉన్న 5వ అధ్యాయం చూస్తే అది కారు ద్రాక్ష పండించిందంట, కారు ద్రాక్ష పండు. హల్లెలూయా. అందుకు మొదటి ఏమి? సమాధానం లేక, మీరు ఎందుకు 10 సార్లు మీకు గుర్తుండడానికి, సమాధానం లేక, పరిశుద్ధం లేకుండా ఎవరైనా తప్పిపోనేమో అని, హృదయంలో చేదు పుట్టిందేమో అని, చేదు పోలేన ఆ వేరు చెడిపోయింది. రెండవ ఏమైందంట? దేవుని వాక్యం తునికరించడం వలన వారు వేరు ఎండలేసిన భస్మైనట్టు వేరు కుళ్ళిపోయిందంట. మొదటి ఏమి? చేదు. 2 ఏమి? కుళ్ళిపోయింది. 3 ఏమి? ఎండిపోయింది. అర్థమవుతుందా? హల్లెలూయా. ఏమైంది? మొదటిది మీరు చింతామణి తెచ్చుకున్నా కూడా ఇట్లాంటి వాక్యం దొరకదు. మీ చింతామణి తిరిగి ఓహా ఊహా ఇట్లాంటి వాక్యం దొరకదు. ఇవన్నీ మరమాలు భయం. నువ్వు చదువుతా ఎన్నోసార్లు, కానీ నీకు ఏది బుర్ర పనిచేయదు. దానికి అది పనిచేసే కృప ఉండదు, దేవుడు ఇచ్చే పవర్. హల్లెలూయా. మొదటి ఏమి? చేదైంది. 2 కుళ్ళిపోయింది. 3 ఎందుకు ఎండిపోయింది? 3 అన్యులతో సహవాసము. మనం ఎవరితో చేరాలా? మనం ఎవరితో చేరాలా? పరిశుద్ధతో చేరాలా, ప్రార్థించే వారితో చేరాలా, దేవుని భయభక్తులతో చేరాలా, విశ్వాసంతో చేరాలా, నమ్మకంతో చేరాలా. వారితో విడిచిపెట్టి అన్యుడు దేవుని ఆరాధిస్తాడా? దేవుని స్తోత్రం చెప్తాడా? చెప్తాడా? వాడు దేవుని దూషించేవాడు, దేవుని హేళన చేసేవాడు, తెల్లదొర అంటాడు, ఆయన పాలించి వచ్చినాడు అంటాడు. అలాంటి వాళ్ళతో చేరితే నీ విశ్వాసం ఎట్లా ఉంటుంది? రాను రాను ఎండిపోతుంది. రాను ఏమవుతుంది? నేను అనుకుంటాను, అదే బా ఒకప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేస్తావు తెలుసునా, ఒకప్పుడు నేను ఎట్లా ప్రార్థన చేస్తాను, బిందులో నీళ్ళు కూడా నా ముందు నించుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది? స్తోత్రం నిద్ర వచ్చేస్తా ఉంది. యేసయ్యా అంటే ఎన్నిసార్లు పిలిచినా యేసయ్య రావడం లేదే. ఏమి కారణము అంటే వేరు కుళ్ళిపోయింది, వేరు ఎండిపోయింది, వేరు చేదైపోయింది. అందుకే శూన్యం. జీవితం ఏమవుతుంది? శూన్యం. 4,000 చూస్తామా? 4,000. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. ఎలాంటి పోయిందంటే వేరేది క్రొవ్వినదంట. మత్తయి సువార్త 14 చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. చదువుమా. ఆఖరి 13-14. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పి ఏమంటమ్మా?
చెవులార విని కదులార చూచి వింటనే ఉండావు, బయటపోతే నా ఇష్టం. హల్లెలూయా. చూడండి, వారు మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. హృదయం ఎలా ఉందంట? కొవ్వు పెట్టంట హృదయం. హల్లెలూయా. అందుగా వేరు చెడిపోయింది. మరి ఇలా ఈ 4, మొదట ఏమి? చేదైన వేరు. రెండో వేరేమి? కుళ్ళిపోయిన వేరు. మూడవ వేరేమి? ఎండిపోయిన వేరు. ఎందుకు మొదటి వేరు కుళ్ళిపోయిందంటే, మొదటి వేరు చేదైంది ఎందుకంటే సమాధానం లేక, పరిశుద్ధత లేక ఆ వేరు ఏమైతే ప్రిలారా అది చేదైపోయింది. రెండో వేరు చూడండి, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధమైన వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యం ప్రకారం నడవకుండా ఆ మాట తునకచ్చడం వలన వారు వేరు కుళ్ళిపోయింది. మూడో వేరు అన్యులతో, ఎఫ్రాయిం అన్యులతో కలిసి పోయి, అందువల్ల ఆ వేరు ఎండిపోయింది. 4వ వేరు చూస్తే, మనం చెవులార విని కనులార చూచి మందిరానికి వచ్చి చప్పట కొట్టి ఆరాధించి కానుకలేసి అన్నం తిని బొవ్వ తిని అన్ని పోయినా కూడా హృదయం కొవ్వైనది. ఈ 4 స్థితులు ఎక్కడున్నావు? తూర్పా, పడమరమా, దక్షిణమా, ఉత్తరమా? అందుకు ఇప్పుడు యెషయా 5వ అధ్యాయం. అందుకు అది ఏ ఫలం ఇచ్చిందంట? కారు ద్రాక్ష పండు. హల్లెలూయా. ఏ పండు ఇచ్చిందంట? కారు ద్రాక్ష పండు. కానీ ఆ ద్రాక్షతో ఎలాంటి తోట? ద్రాక్ష తోట చెప్పండి, ఎలాంటిది? శ్రేష్టమైనది. దేవుడు శ్రేష్టంగా వేశాడు నిన్ను. దేవుడు శ్రేష్టంగా నన్ను పిలిచాడు కనుక, పరిశుద్ధులను పిలిచాడు కనుక, నువ్వు మారాలని పిలిచాడు కనుక, నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి కూడా మారకపోతే నువ్వు ఎలాంటి ఫలం ఇస్తావు? అందుకే కొంతమంది చర్చికి వచ్చినా, ఇన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళకి ఏది కూడా జరగదు. రోగం బాగా, ఒక అనుకుని సాధించదు, ఒక కోరుకున్న దేవుడి కూడా. హల్లెలూయా. దేవుడు మీరు అసాధ్యం అనుకుంటారు, లేని వాటిని కూడా ఉన్నట్టుగా ఇస్తారు. లేని వాటిని, ఏది లేదని అనుకుంటున్నామో అది ఇచ్చేవాడు. హల్లెలూయా. నేను ఏది ఏ రాళ్ళు కొట్టిన చెట్లు, ఏ చెట్లు రాళ్ళకి ఇవ్వదు. లేదు, లేని వాటిని కూడా ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సృష్టికర్త దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాళ్ళు 2వ వచనం చూడండి, ఆయన దాని బహుగా త్రవ్వి రాళ్ళు ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండు పదిపోలని ఎదురు చూచుచుండను గాని అది కారు ద్రాక్షలు కాచెను. అంటే ఎందుకు ఆ ద్రాక్ష, మంచి ద్రాక్ష ఫలమేలంటే మీరు వాక్యం వింటారు కానీ, దేవుని మంది వస్తున్నారు కానీ మీ క్రియలు ఒకటి కూడా మారలే. మీరు మారలేదు. మరి మారిపోతే ఏమి అంటే, మనం ఇలా పోవాల్సి, ఇలా పుడుస్తాము. ఎలా పోవాలి మనము? చెప్పండి, ఎలా పోవాలా? అట్లా పోవాలా. మనం ఆ దరికి పోవాలి. ఏ దరి? దేవుడు బోట్ల ప్రభు పోతుంటే మనం ఆ దరికి పోవాలంటాడు. ఆ దరిలో ప్రభు అంటే, ఆ దరి అంటే పరలోకము, ఈ దరి అంటే భూమి. హల్లెలూయా. అందుకే మనం పరమ కనాను పోవాలా. మనం కనాన్ దేశం దేవుడు తీసుకుని పోతాడు. అనగా ఆత్మీయమైన యాత్రలో పరమ కనాన్ని, పరలోకానికి మనం పోవాలి. మనం పోవాలి. ఎట్లా పోవాలా అంటే అన్నీ విడిచిపెట్టాలి. మొత్తం దేవుడికి నీతిగా, దేవుడికి ఎలా ఉన్నాను? నీ పరిశుద్ధం. హల్లెలూయా. మిమ్మల్ని కాపాడడానికి దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టి బోధిస్తున్నాడు.
నువ్వు వీడియో వచ్చి కూడా నరకానికి పోతే దౌర్భాగ్యలే కాదా మనం? అవునా కాదు? మనం అక్కడ తీసుకోమని ఆశ దేవుడు. నా బిడ్డలు నేను తీసుకొని పోవాలా అంటాడు. లేదప్పా నేను అక్కడ రానప్పా, నేను మా అమ్మలేనే పోతాను, మా అమ్మలేనే పోతాను. హల్లెలూయా. ఏం చేస్తావు చెప్పండి, మనం ఏం చేస్తామా? చెప్పండి చెప్పండి. దేవుడు ఎంతో ఎదురు చూస్తాడు మీకు, మీరు ఫలం ఇస్తారు. ఇప్పుడు మీరు బాప్టిజం చేయండి. దేవరా మేడం పనుమా మీరు బాప్టిజం తీసుకున్నారు. ఏదైనా ఒక భాష కాశ పురుష రభా సందారియా తురం అవి కడకడ తుర మనసి ఏదైనా ఒక భాష, ఒక మాట అయినా. సంఘం కొరవైనా ప్రార్థన చేస్తాను నేను, సంఘం కొరకైనా. మీరు బాగున్న సంఘం మూర్తి మీరు అందరూ చెప్తున్నారు. సంఘం బాగుందంటే మీరు బాగుంటారు. సంఘాన్ని వంచనతో నేను ఏదైనా చేస్తే మన ఎవరు కూడా బాగుంటారు. నేను కూడా అంతే. హల్లెలూయా. నేను కూడా మీతో కలిసి వచ్చేస్తాను. అంత పోయిన మాట్లాడలేదు. హల్లెలూయా. సంఘం ఎదిగితే మీరు అందరూ ఎదుగుతారు. ఈ ద్రాక్ష చెట్టు, ఈ ద్రాక్ష తోటలో పచ్చని ద్రాక్ష తోట ఉంటే ఈ పచ్చ ద్రాక్ష నుంచి నీడిస్తుంది, నీకు బలం ఇస్తుంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఈ సంఘాన్ని అతనే వదిలేసి ఇక్కడ వంచనతో నీ తెలివితేటలన్నీ ఈ సంఘాన్ని నాశనం చేస్తే దేవుడు నేను నాశనం చేస్తాను. హల్లెలూయా. చూడండి బైబిల్లో చూస్తే మొదటి వేరు చూసుకుంటాం ఈరోజు. మొదటి వేరు హల్లెలూయా. మొదటి వేరు ఏమి? చేదైన వేరు. ఎందుకు చేదంటే పరిశుద్ధం లేకుండా, సమాధానం లేకుండా వేరు చేదైపోతుంది అంటుంది. 2 రాజులు మొదటి వేరు రాసుకోండి. మొదటి వేరు 2 రాజులు 2 రాజులు. ఇక్కడ మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఎవరంటే ఆ వ్యక్తి నయమాను. ఎవరైనా నయమాను. ఎవరు వాడు? కుష్టి వ్యాధి కలిగిన వాడు. హల్లెలూయా. నయమాన వ్యక్తి, ఇతను సిరియా రాజు సేనాధిపతి అయిన వాడు. సేనాధిపతి సిరియా దేశానికి. ఈ అన్యుడే ఇతను. ఇది కుష్ఠరోగం కలిగిన వాడు. ఆ రోజు కుష్ఠరోగం తిరగకూడదు, కుష్ఠరోగం అధికారిగా ఉండకూడదు. ఈ కుష్ఠరోగం బాగా అవ్వాలంటే ఇశ్రాయేలు యుద్ధం చేసేప్పుడు ఇశ్రాయేలు చిన్న బిడ్డను తీసుకెళ్ళిపోతాడు పని మనిషిగా. ఆ చిన్న పిల్లలు చెప్తుందంట, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త వెళ్ళిపోతే నీ కుష్ఠరోగం పోతుంది అన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర పోయారు వీళ్ళు. లక్షల డబ్బులు తీసుకొని, వెండి నాణ్యం తీసుకొని, కానుక తీసుకొని. ఆ దేశపు ఇశ్రాయేల్ దేశ రాజుని ఆ ఎలీషాకి చెప్పమన్నారు. రాజు అంటున్నాడు, నేను ఎట్టపోయి చెప్పేది, నేను చెప్పను. సరే ఈయనే వచ్చాడు, సిరియా సేనాధిపతి వచ్చాడు. వచ్చి కానుకలు తీసుకొని అన్ని తీసుకొని వస్తే నేను తీసుకుపోయి వెళ్ళిపోన్నాడు. మీరు యోర్దాను నదిలో పోయి 7 సార్లు మునుగు అన్నాడు. ఎన్నిసార్లు? 7 సార్లు. ఎందుకు మునగాలి 7 సార్లు? అది ఒక సబ్జెక్ట్. మీరు ఎక్కడంటే చెప్తున్నా. మనం మొదట ఏం చేయాలా? మనము మొదట పశ్చాత్తాప స్నానం చేయాలి. హల్లెలూయా. రెండోది ఏం చేయాలా? ఆత్మ స్నానం చేయాలి. హల్లెలూయా. మొదటేమి? 7 స్థానాలు ఉంది. 7 స్థానాలు. మొదటి స్థానం ఏ స్థానము? చేసిన తప్పును బట్టి. మీరు దేవుడు ఉందంటే మీరు ఏదైనా చిన్న తప్పు చేసినా మీ మనసు అట్లా నెమ్మది ఉంటుంది, పిండేస్తారు దేవుడు ఉంది. హల్లెలూయా. తగ్గిన తప్పును ఒప్పుకొని సాగిలపది నెక్స్ట్ నేను చేయను ప్రభా అంటే దేవుడు మీరు నడిపిస్తాడు. హల్లెలూయా. మొదటేమి? పశ్చాత్తాప స్థానము. రెండోది హల్లెలూయా రక్తస్థానం. రెండోది రక్తస్థానం. మూడోది ఆత్మస్థానం.
4 కృపాస్థానం, 5 చెప్పండి, 5 వరస్థానం, వరం. ఇట్లా 7 స్థానాలు ఉంది. మనం ఎక్కడున్నాము? తొలి మెట్టు దగ్గరే ఉన్నాము, గడపలనే ఉన్నాము, లోపల రాలేదే. హల్లెలూయా. 7 స్థానం అంటే 7 సార్లు స్నానం చేయాలంటే నేను ఎన్నోసార్లు యోర్దానుపై స్నానం చేస్తున్నాను, నా రోగం బాగా కాలేదు. హల్లెలూయా. నేను ఎన్నోసార్లు యోర్దానుపై స్నానం చేస్తున్నా, నాకు బాగాలేదు. యోర్దాను కన్నా ఇంకా మంచి నదిలోపై దూకినాను, నాకు బాగాలేదు. ఆ పని వాడు చెప్తా, అయ్యో ఆయన చెప్పింది ఉన్నాయ్యా, బాగా అయిపోతున్నాను. యోర్దానుపై స్నానం చేస్తాడు, మన రోగం కుష్ఠరోగం పోయింది. హల్లెలూయా. ఇప్పుడు నయమాను ఏం చేస్తాడంటే బహుమానం తీసుకొస్తున్నాడు. ఎవరికి? ఎలీషా ప్రవక్తకి బహుమానం తీసుకొస్తున్నాడు. బహుమానం తీసుకుని వచ్చిన తర్వాత ఎలీషా అన్నాడు, నేను తీసుకుని వెళ్ళిపోన్నాడు. చదవనమాట 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి. 15-16. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గర తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చింతగించము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకం అంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదను. ఎవరంటున్నారు? కుష్ఠరోగం కలిగిన వాడు, సేనాధిపతి. ఎవరు? నయమాను. ఒక అన్యుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, నేను ఎన్నో దేవుడు చూశాను, కానీ ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. మరొక దేవుడు, ఆమె చెప్పండి, మరొక దేవుడు లేడు. ఇశ్రాయేలు దేవుడు తప్ప అనగా యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు, మరొక ప్రభు లేదు. ఆమేన్. కృష్ణం పోయిన తర్వాత 16. ఎలీషా ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను. ఎవరి చూడండి, పైన 15 లాస్ట్ చూడండి. నీవు నా దాసులైన నా యొద్దకు బహుమానం తీసుకొనవలసిన అతను చెప్పగా, ఎలీషా ఎవరి సన్నిధి నేను నిలబడి ఉన్నాను. బహుమానం తీసుకొచ్చాడు. లక్షల డబ్బులు, బంగారము, వెండి అన్ని తీసుకొచ్చాడు. ప్రభు, ఈ రోగం నాకు పోయిపోయింది, ఈ రోగం పోయింది, ఈ రోగము పోయింది, నాకు బాగైంది అని ఎలీషా తీసుకొచ్చాడు. ఎలీషా ఏమంటున్నాడు? నేను ఎవరి సన్నిధి నుంచి ఉన్నాను? ప్రభు సన్నిధి నుంచి ఉన్నాను, నాకు వద్దు నీ డబ్బు, తీసుకెళ్ళిపోన్నాడు. హల్లెలూయా. చూడండి, తీసుకెళ్ళిపోతే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేను ఏమి తీసుకెళ్ళను అని చెప్పాను. నయమాను అతని ఎంత బతిమాలనో అతను ఒప్పుకపోయిను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలిను మరి ఏ బలినను ఇతరమైన దేవతలు నేను ఇకను అర్పింపను. ఏమంట? ఇతర దేవతలు నేను ఇకను అర్పింపను, ఇంకా పూజలు చెయ్యను, ఇంకా ఆరాధించను. 2 కంచార గాడులు మొయ్యపాటి మన్ను నీ దాసుని నాకు ఇప్పించు. ఆ బలులు అర్పిస్తామే, ఆ పవిత్రమైన ఆ మన్ను నాకు ఇవ్వయ్యా, నా ఇంట్లో దేవుని మొక్కుంటాను అన్నాడు. హల్లెలూయా. వీడు పోతూ 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 ఉంటే ఒకడు ఎలీషా శిష్యుడు ఉన్నాడు, నయమాను. ఎవరితో శిష్యుడు? ఎలీషా దగ్గర. ఏలియా కన్నా పవర్ఫుల్ ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు గేహాజీ. ఈ గేహాజీ ఎంత చూడండి, ఆ నయమాను పోతూ ఉంటే నయమాను వెనకాల పరిగెత్తుకుంటూ పోయి ఆ బహుమానం నాకు ఇచ్చేయి. చదివిన మాట 19. నయమాను చెప్పగా ఎలీషా నెమ్మదిగా కలిగి పొమ్మని అతను సెలవిచ్చెను. అతను ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను. అంతటా దైవజనుని ఎలీషా సేవకుడు గేహాజీ, ఎవరతను? గేహాజీ సిరియా వారిన నయమాను చూసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోవును. ఏమన్నాడు? వచ్చిన వాటిని తెచ్చిన తీసుకెళ్ళడానికి నా యజమానికి బుద్ధి లేదు, నా యజమానికి మనసు లేదు. ఇంత డబ్బు, ఇంత ధనం ఇస్తే వద్దని పంపించాడే. ఇప్పుడు ఈయన దృష్టిలో ఎవరు గొప్ప? గేహాజీ దృష్టిలో ఎవరు గొప్ప? ధనమా, దేవుడా? ఎలీషా ఎవరు గొప్పగా చేశాడు? దేవుడు గొప్ప చేశాడు. ఎలీషా, నీ డబ్బు నాకు వద్దు, పోరా అన్నాడు.
ఇప్పుడు ఎలీషా శిష్యుడు గేహాజీ ఏమంటున్నాడు? నా యజమానునికి, ఆ మాట చూడండి, నా యజమానునికి 20లో, నా యజమానికి మనసు లేకపోవును గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని ఎత్త ఏదైనా తీసుకుని అనుకొని నయమాను కలుసుకొనటకై పోచుండగా నయమాను తన వెనుక నుండి పరిగున వచ్చుచున్న వాడిని చూచి తన రథముల మీద నుండి దిగి వాని ఎదుర్కొని క్షేమము అని అడిగను. అతను క్షేమమని చెప్పాను. నా యజమాను నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యుల 2 యవనస్తులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి కనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చును. అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులతో 4 మనుగుల వెండి కట్టి 2 దుస్తుల బట్టలిచ్చి తన పని వాళ్ళ 2 మీద వాటిని వేయగా వారు గేహాజీ ముందర వాటిని మోసుకొని పోయి మెట్టు దగ్గరికి వారు రాగా వారి ఎద్ద నుండి గేహాజీ వాటిని తీసుకొని ఇంటిలోకి దాచి వారిని సెలవీయగా వారు వెళ్ళిపోయి అంతటా లోపల పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వారిని చూచి, గేహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివి అని అడిగినందుకు వారిని దాచిన నేను ఎచ్చటికి పోలేదు. హల్లెలూయా. ఎలీషా అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చారా అంటే నేను ఎక్కడికి పోలేదు స్వామి, నేను ఇంట్లో నుంచి వచ్చాను. హల్లెలూయా. దానికి ఎలీషాను మార్చండి, గొప్ప మార్చండి. ఎలీషా ఏమంటున్నాడు? అంతటి ఎలీషా వాడితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొని తిరిగి వచ్చినప్పుడు నా మనసు నుంచి కూడా రాలేదా? ఎలీషా అంటున్నాడు, నా మనసు ఇంత రాలేదా? హల్లెలూయా. చూడండి, ఎన్ని సంవత్సరాలు సేవకుని దగ్గర ఉన్నా వారి బుద్ధి మారదు. హల్లెలూయా. ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసినా మనము లోకాశ్రమ జీవితాన్ని వదిలిపెట్టము. ఇప్పుడు ఎలీషా గేహాజీకి చూడండి, అంత భక్తిపరుడు ఎలీషా, అంత ప్రార్థనపరుడు ఎలీషా, ఏలియా 2 ఆత్మను పొందుకున్న ఎలీషా, అంత మంచి ప్రవక్త, ఇశ్రాయేలు మంచి పేరున్న వాడు, అంత ఎలీషా ఉన్న ఆ ప్రవక్త దగ్గరికి పోతే వాడి రోగం పోయింది. వాడు బాగుపడిన తర్వాత వాడిచ్చిన కానుకలను, వాడిచ్చిన వెండిను, వాడి దుస్తులను, బంగారం అన్ని తెచ్చిస్తే ఎలీషా వద్దని పంపించా, వెళ్ళిపోరా వద్దన్నాడు. వద్దని పోయిన వాడిని ఈ గేహాజీ అంట నాకు ఇచ్చేయి, పరిగెత్తుకుని పోయి నాకు ఇచ్చేయి తీసుకుని ఇంట్లో పెట్టినాడు. సరే, ఇక్కడ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను ఎక్కడికి పోలేదు. హల్లెలూయా. నేను ఎక్కడికి పోలేదు, ఇంట్లో నుంచి వచ్చాను అన్నాడు. ఒరే, ఆ రథం ఎదుర్కొని పోయినావే, నా మనసు నీతో రాలేదా? తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును అంటే డబ్బు, ద్రవ్యమును, వస్త్రము, ఒలివ చెట్లు, తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లను, దాసులు సంపాదించుకుంటారు. ఇది సమయమా? డబ్బు దాచుకునే సమయమా? చెప్పి సమయమా మనకి? హల్లెలూయా. కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము, ఏ కాలము? సర్వకాలము అంటి ఉండెను అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనై కుష్ఠం కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాను. హల్లెలూయా. ఏమైంది? ఎలీషా శిష్యుడు గేహాజీకి ఏమైంది అంటే కుష్ఠరోగం వచ్చింది. హల్లెలూయా. ఏ కుష్ఠరోగము? నయమానుకున్న కుష్ఠరోగం. ఎందుకు చేదయింది అంటే దేవుని ఎదుకు వచ్చే వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా. హల్లెలూయా. సమాధానంగా ఉండాలా దేవుని సంఘంలో. చూడండి, మనము పరిశుద్ధ లేకపోతే, మనము సమాధానం లేకపోతే, మనం దేవుని విరోధంగా చేస్తే, దేవుని దూషిస్తే, దేవుని చెడ్డకార్యం చేస్తే, సంఘాన్ని హేమని కార్యం చేస్తే మనకి ఏమవుతుంది ప్రియులారా? నయమాను శిష్యుడు గేహాజీ ఎలీషా వద్దని పంపించిన వ్యక్తిని పోయి మళ్ళా ధనం తీసుకొచ్చి ఎక్కడ దాచుకున్నాడంటే వాని ఇంట్లో దాచుకున్న తర్వాత ఆ గేహాజీకి ఏమైందంటే కుష్ఠరోగం వచ్చింది. సో 2వ వ్యక్తి, టైంలో త్వరగా చెప్తాను. 2వ వ్యక్తి ఆకాను. ఈ ఆకాను యెహోషువ ఆకాను వ్యక్తి, వీళ్ళు ఐగుప్తు నుంచి వస్తున్నారు. ఇతను యూదా వంశం చెందిన వ్యక్తి. ఇతను మోయాబులో
యెరికో పట్టణంలో దేవుడు చెప్తున్నారు, అక్కడ వెండైనా కానీ బంగారమైనా కానీ అది ఎక్కడికి రావాలంటే దేవుని ఆరాధనలో తీసుకొని రావాలా. చదండి. యెహోషువ టైం అయిపోయింది. చూడండి 6వ అధ్యాయం, యెహోషువ 6వ అధ్యాయం 24వ వచనం. చూడండి, యెరికో పట్టణం ఏం పట్టణము? శపితమైన పట్టణము. దేవుడు ఆ పట్టణాన్ని శపించాడు. దేవుడు నేను మొదటి వచనం చెప్తున్నాను మీకు, పరిశుద్ధ లేక సామాన్య వేరు కూలిపోతుంటే దాని గురించి చెప్తున్నాను, మిగతా నెక్స్ట్ వీక్. చూడండి, యెరికో పట్టణం దేవుడు శపించాడు. శపించిన చోట వీరు యెరికో పట్టణం దాటుకొని రావాలా. ఆ కోటలో పోయి కోట కూలిపోయిన తర్వాత మన ఆకాను, యూదా గోత్రం సంబంధించిన ఆకాను, వీనికి ఏమైందంటే ఆశ కలిగింది. ఏమైంది? బంగారాన్ని, వెండిని, ధనాన్ని తీసుకొని ఎక్కడికి రావాలా? చదవండి. 6 యెరికో యెహోషువ 6:24 చదవండి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోనికి సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలను మాత్రమే యెహోవా మందిర దానాగారములో ఉంచిరి. ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలా అంటే వెండి పాత్రను, ఇనుప పాత్రను యెహోవా దేవుని మందిర దానాగారము అంటే బలిపీఠమికి రావాలి. ఇక్కడ రావాలి. హల్లెలూయా. ఎక్కడ రావాలా? బలిపీఠం దేవునికి రావాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. చూడండి, శపితమైన వాటిని దేవుడు శపించాడు. ముందే చెప్తున్నాడు దేవుడు. యెరికో పట్టణం జరగపోయే వాటిని దేవుడు ముందే చెప్తున్నాడు. అక్కడ బంగారం, వెండిని తీసుకొని వచ్చి దేవుని దానాగారంలో తీసుకొచ్చి ఉంచాలా. యెహోవా దానాగారంలోకి అంటే దేవుడికి చేరాలా అని అన్నాడు. ఇతను ఏం చేస్తాడు? 7వ అధ్యాయంలో 21 అది కూడా తాగేసి స్వామి బాధ ఎక్కువైపోయింది. చదవండి. దోపుడు సొమ్ములో ఒక మంచి సినారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారం కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. ఏమంట? నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. దేవుడు ఎక్కడ తెమ్మన్నాడు? 6:24 చెప్తుంది. దేవుడు ఎక్కడ తెమ్మన్నాడు అంటే దేవుడు యెహోవా దానాగారంలో ఉంచాలా. దేవుడు దానాగారం తీసుకుని రమ్మంటే వీడు యాడ ఉంచాడు? అక్కడ ఎక్కడ ఉంచాడు? అది నా డేరాల మధ్య నేను చూచి వాటిని ఆశించి, అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉంది. హల్లెలూయా. చూడు, గేహాజీకి అదే పిచ్చి, ఆకాను కూడా అదే పిచ్చి. గేహాజీకి ఆశపడ్డాడు, వానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. అంటే వానితో మాత్రం పోలేదు, వాని పిల్లలు వాని వంశమంతా కుష్ఠరోగమే. హల్లెలూయా. ఇక్కడ ఆకాను తప్పు చేశాడు, ఆకాను దొంగిలించాడు, దేవునికి విరోధం చేశాడు. దేవునికి పరిశుద్ధ లేక, దేవుని సమాధానం లేక దేవునికి విరోధం కార్యం చేసిన వలన ఆకాను కుటుంబం ఏమైంది? ప్రియులారా, ఇశ్రాయేలు అందరూ రాళ్ళతో కొట్టి ఆకాను భార్య, ఆకాను పిల్లలు అందరూ కూడా రాళ్ళతో కొట్టి చంపారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఈ పరిశుద్ధం లేకపోతే, మనం పరిశుద్ధం లేకపోతే దేవుని ఎద్దకు వచ్చి మనం ఎన్ని రోజు దేవుడికి వచ్చినా, నువ్వెన్ని కానుకలు ఇచ్చినా, నువ్వెన్ని దశమాం ఇచ్చినా, నువ్వెన్ని ప్రార్థన చేసినా, నువ్వెన్ని చేసినా నీకు జరిగేది శూన్యమే. వేస్ట్, వచ్చేది వేస్ట్.
హల్లెలూయా. దేవుడి దగ్గరికి ఎట్లా రావాలంటే పరిశుద్ధంగా రావాలి. దేవుడి దగ్గర మనం ఎలా రావాలంటే ప్రియులారా, సమాధానం వెతికి రావాలి. దేవుని ఆరాధించినప్పుడు ఆత్మతోను సత్యముతోను మనం దేవుని ఆరాధించాలి, పరిశుద్ధంగా ఆరాధించాలి, నెమ్మదిగా ఆరాధించాలి, దేవుని భయభక్తి కలిగి ఉండాలి. మనం ఇక్కడ కూర్చొని, ఈ స్థలంలో కూర్చొని మా ఇంట్లో మా ఇంట్లో ఆ సమస్యలు ఈ సమస్యలు ఇక్కడ మాట్లాడుతున్నాం. హల్లెలూయా. ఇంటి విషయంగా మాట్లాడుతున్నాం. హల్లెలూయా. కనుక పరిశుద్ధ లేక నెమ్మది లేక అందుకు వేరు ఏమవుతుంది ప్రియులారా, ఏరు ఏమైంది, చేదైపోయింది. నీ జీవితం సంతోషం కారణమేమి అంటే నువ్వు దేవునికి విరోధమైన కార్యం చేస్తున్నావు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నావు, నీకు నమ్మకం లేదు, నీకు విశ్వాసం లేదు, అందుకే నీకు చేదు పుట్టింది. హల్లెలూయా. ఎందుకు చేదు వస్తుంది మనకి? హల్లెలూయా. అందుకే ఆ ద్రాక్ష తోట, దేవుడు ఎదురు చూస్తున్న ద్రాక్ష తోట, ఫలం కోసం ఎదురు చూస్తున్న, చూడండి ఆ మంచి శ్రేష్టమైన ద్రాక్ష తోట అంట అది. చదువు 5వ అధ్యాయం. త్వరగా టైం అయిపోయింది. పోయిన వారం ఎక్కువ లేట్ అయిపోయింది. ఆదికాండం 1వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 5వ అధ్యాయం. ఆదికాండం సారీ యెషయా 5వ అధ్యాయం. యెషయా అయ్యో వాడు ఎవడు మా స్వామి. 2వ అధ్యాయం. హల్లెలూయా. చూడండి, నా ప్రియుని గురించి నేను పాడలను. సంఘం అంటుంది ప్రియులారా, సంఘం అంటుంది, స్త్రీ ప్రియురాలంటుంది, నా ప్రియుని గురించి పాడేదను వినుడి. అతని ద్రాక్షాతోటం బట్టి నాకు ఇష్టమైన వాని గురించి నేను పాడేదను వినుడి. సత్వ భూమి గల పంట మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దాన్ని బహుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను, శ్రేష్టమైన ద్రాక్ష తోట అది. దేవుడు చేస్తాం మొదటి ద్రాక్ష తోట. హల్లెలూయా. ఆ ద్రాక్ష రాళ్ళంతా తీసేస్తాడు, చాలా పవిత్రంగా కట్టాడు. పవిత్రమైన ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే చూడండి, ఏదో బిల్డింగ్ అలంకారం కాదు, మనమే అది, మనమే. హల్లెలూయా. మనమే. కానీ చూడండి, అక్కడ వేయించి ద్రాక్షను తొలిపించను, ద్రాక్ష పళ్ళు ఫలింపాలని ఎదురు చూచి ఉండాను. దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడంట, మీరు ఫలించాలా. ఒక్కడైనా కూడా ఫలించడం. అయ్యో అంటారు, పుయ్యి అంటారు, స్వామి అంటారు, ఒకరు కూడా ఫలించారు. నేను 3 ఏళ్ళు వస్తాను, రాను బోధిస్తాను, ఒక్కరు కూడా మారటం. హల్లెలూయా. మీరు మారిపోతే చచ్చిపోతారు. మనం లాస్ట్ మీద వచ్చినాము, మనం ఆఖరికి వచ్చేసినాము, ఇంకా క్షమాపణ ఉండదు. దేవుడు రాకేసాను. ముందు అన్నారు కదా, వస్తున్నాను లేదు, జస్ట్ నౌ ఎంటర్ అయిపోయింది, ఎంటర్ అవుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ గొడవ ముగిపోతే ఇస్రాయేల్ మీద రష్యా, ఆఫ్ఘనిస్తాను, పాలిస్తున్న 5 దేశాల యుద్ధం జరిగిపోతుంది. అది జరిగేప్పుడు క్లోజ్, చచ్చిపోతారు. మారండి దయచేసి. మీరు మారకపోతే ఫినిష్, ఇంట్లో బతుకదు. హల్లెలూయా. మీరు జీవన దేవుని చూస్తున్నారు, భక్తంగా, ఆయన భక్తిగా, నెమ్మదిగా, మీరు ప్రభుదికి పరిశుద్ధంగా, మీరు పరిశుద్ధం నుండి ఏ రోగం ఉంటుంది, ఏ రోగం మీకు రాదు. సంఘములో మీరు పరిశుద్ధం ఉండండి ప్రభుదికి. మీరు దేవునితో ఆటలాడితే మర్చిపోతారు. క్షమాపణ ఉండదు. మీరు లాస్ట్. హల్లెలూయా. ప్రపంచానికి లాస్ట్. ఎందుకంటే అమెరికాలో అక్కడ వాళ్ళు తాగి తనలను తాడి పెద్ద కోటీసుకొని సినిమాటలు వాళ్ళు దేవుడు లేదని ఓటింగ్ వేశారు. ఒక అమ్మాయి మాట్లాడుతుంది, దేవుడు లేదు ఇక్కడ, మేమే అన్నీ అన్నారు. ఆ మారుతి అన్నది పెడితే సాయంత్రము ఆయన నుంచి వచ్చిన తగ్గి పట్టణం అంతా కాలిపోయింది. దేవుడు నమ్ముకున్న ఒక ఇల్లు అట్లా బాగుంది, ఒక చర్చి అట్లే ఉంది, అది కాలిపోలేదు. పక్కన కాలిపోయింది, ఆ పక్క కాలిపోయింది. అంటే దేవుని తీర్పు.
ఇంకా అశ్రద్ధగా ఉండదండి, ఇంకా అశ్రద్ధగా ఉండదండి, భక్తిగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. మనం తినలేకపోయినా పర్వాలేదు, మనం బట్టలు లేకపోయినా పర్వాలేదు, పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మన అందరికీ చేయవలసి పెట్టాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. చూడండి పిల్లలు ఏమంటున్నాడు, ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కార్చెను. అంటే చేదైన ద్రాక్ష పెట్టు, చేదు. హల్లెలూయా. ఎందుకు చేదైంది? ధనాశ, డబ్బు పిచ్చి పట్టింది గేహాజీకి. ఆ కాడికి దేవుని మందిరం తీసుకురమ్మంటే ఆయన ఇంట్లో దాచుకున్నారు కనుక అతను ఏమైంది, కుటుంబం అంతా చనిపోయారు. అందుకు చేదు పుట్టింది. ప్రభు ఎద్దుకు వచ్చేప్పుడు మీరు చేదుగా ఉండకూడదు, దీనంగా మనం ఉండాలి. ఎలా ఉండాలా? దీనంగా ప్రభు, దీనంగా మనం ఆరాధించాలి. హల్లెలూయా హల్లెలూయా. చిన్న పనులు పడుకొని నెక్స్ట్ వీక్ కంటిన్యూ సెకండ్ పార్ట్. ఇది 4 పాటలు వస్తుంది. ఏ పాట? 4 పాటలు వస్తుంది. మొదటి ఏమి? చేదు. ఎందుకు చేదైంది? పరిశుద్ధ లేక, సమాధానం లేక, వేరు ఏమైపోయింది? చేదు. రెండవది కుళ్ళిపోయింది. ఎందుకు కుళ్ళిపోయింది? దేవుని వాక్యాన్ని తొలికరించడం వలన వేరు కుళ్ళిపోయింది. మూడవది వేరు ఎండిపోయాను. ఎందుకు ఎండిపోయింది? అన్యజనంతో కలిసి, ఎఫ్రాయిము అన్యజనంతో కలిసిపోయిందంట, అందులో వేరు ఏమైపోయింది? ఎండిపోయింది. 4 చూస్తున్నాము, విని ఉన్నాము, అన్నీ చేసినా కూడా మన హృదయం పువ్వు పెట్టిన వలన అది ఫలమేలేదంట. అంటే హృదయం ఏమైంది? పువ్వు పట్టిపోయింది. అందువల్ల అది వేరు చెడిపోయింది. 4 వేరు గురించి. మొదటి వేరు చేదైన వేరు కాబట్టి అది ఆకాను ఇంకా గేహాజీ. హల్లెలూయా. నెక్స్ట్ వీక్ మీద చిన్న పల్లె వాక్యం దీవించినాక కాళ్ళు చేర్చుకుంటాం. హల్లెలూయా. రే అట్టి